రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఇష్యూ. పోక్సో కేసు నమోదైంది, కానీ ఇప్పటిదాకా అరెస్ట్ కాలే. మామూలుగా మనం ఇట్లాంటి కేసులలో రెండు పదాలు వింటాం. చట్టానికి అందరూ సమానం అనేది కొంతమంది మాట్లాడతారు, చట్టం తన పని తను చేసుకొని పోతుంది అని ఇంకొందరు మాట్లాడతారు. రెండు పదాలు ఇప్పుడు కూడా విన్నాం మనం. నిజంగా చట్టం తన పని తను చేసుకొని పోతుందా? అసలు ఈ కేసుని మొత్తం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనతో పాటు కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఇంతకుముందు నేను ఇంట్రోలో చెప్పినట్టు ఆల్రెడీ ప్రభుత్వం మాటలు చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులే, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీకు అనిపిస్తుందా అట్లా కేసు చూస్తున్నప్పుడు? ఇది బాధితురాలకి న్యాయం జరుగుతుందని కానీ చట్టం ప్రకారం శిక్ష పడుతుందని కానీ నేనైతే నమ్మట్లేదు. కాకపోతే మనందర ఆశ కోరిక ఏంటి అంటే చట్టం తన పని తాను చేసుకుని పోవాలి, చట్టం ముందు అందరూ సమానులే అనేది ఈ రోజుకి మనం ఆ ఆశ చావకుండా మనం అలా ఉండాలనే కోరుకుందాం. కానీ షరతులు వర్తిస్తావి అన్నట్లు ఇప్పటికే నిన్నంతా అందరూ ఏం మాట్లాడాలి అని మల్లగొల్లాలు పడి ఈవేళ నుంచి మళ్ళీ కొన్ని గొంతులు లేస్తున్నాయి. ఏది బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడిని నెత్తి మీద పెట్టుకుంటా, పాపం మగపిల్లోడు, స్టాండ్ విత్ భగీరథ్ అని కూడా స్లోగన్స్ వస్తున్నాయి. పాపం పిల్లోడు, ఈ పిల్ల సగం సగం బట్టలు వేసుకుని వాడిని రెచ్చగొట్టి వాడిని ముగ్గులోకి దింపి హనీ ట్రాప్ చేసింది పిల్ల. ఈ పాపం 24 ఏళ్ల పిల్లోడు, పాపం 17 ఏళ్ల పిల్ల చేతిలో మోసపోయాడు. మోసపోయి ఈరోజు పరారీలో ఉన్నాడు. హైకోర్టులో బెయిల్ కోసం వేసుకున్నాడు. ఎంత కష్టం వచ్చింది బిడ్డకి. సాక్షాత్తు ఒక హోమ్ మినిస్టర్, సహాయ హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ కొడుక్కి ఇలాంటి కష్టమా? సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టే కదా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. మీరు ఇట్లా మాట్లాడటం సమంజసమేనా? ఎన్ని పోక్సో కేసులు లేవు, వాళ్ళందరి గురించి మీరు ఇట్లాగే మాట్లాడుతున్నారు. నేరం ఎవరు చేసినా నేరం నేరమే. అది బాలబాలికల పట్ల నేరం చేస్తే దాన్ని ఇంకా గట్టిగా మనం ఖండించాలి. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళపైన ఏదైనా జరిగితే దానిని ఉపేక్షించాల్సిన వీలే లేదు. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక చట్టం ఉంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, పోక్సో యాక్ట్. తీసుకొచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకొంచెం స్ట్రింజెంట్గా తయారు చేశారు దాన్ని. అంటే ఎట్లా అంటే అసలు చంపేయాల్సిందే. ఒక బాలిక పట్ల ఒక పెద్ద వయసు అతను ఎవరైనా సరే అలా చేశాడు అని అంటే చంపేయాల్సిందే అన్నంత లెవెల్లో మాట్లాడుకుంటూ వచ్చారు. అసలు ఎన్కౌంటర్లకి ఇట్లాంటి వాటికి మాలాంటి వాళ్ళం వ్యతిరేకం. మనకు ఒక చట్టం ఉంది, చట్టంలో ఎక్కడ ఎన్కౌంటర్ చేయమని లేదు. చట్టం ప్రకారం మీరు ఎఫ్ఐఆర్ చెయ్యండి, చట్టం ప్రకారం ఛార్జ్ షీట్ వేయండి, కోర్టులో ప్రొసీడ్ అవనివ్వండి. కాకపోతే కొంచెం త్వరగా న్యాయాన్ని త్వరితంగా చేయమని చెప్తున్నాను తప్పితే వీళ్ళకొక న్యాయం వాళ్ళకొక న్యాయం చేయమని చెప్పట్లే. అందుకని ఇక్కడ మాకు కనిపిస్తుంది అతని ఇంటి పేరు బండా, వాళ్ళ నాన్న సంజయ్య కాదు, భగీరథ అనే ఒక 24 ఏళ్ల కుర్రాడు, రిపీటెడ్గా అగ్రెసివ్ నేచర్ ఉన్న పిల్లోడు, రిపీటెడ్గా వేరే పిల్లల్ని కొడుతున్న పిల్లాడు, అబ్యూజ్ చేస్తున్న అబ్బాయి, ఫిజికల్గా మెంటల్గా అబ్యూజ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం మేము. కానీ బండి సంజయ్ గారు అంటున్నారు దీంట్లో, ఆయన ఒక బీసీ లీడర్ కాబట్టి, కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఆయనను ఎదుర్కోలేక ఆయన కుటుంబ సభ్యుల మీద ఇట్లాంటివి చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఒకటండి, పోనీ అలాగే చేశారు అనుకుందాం, ఎవరొచ్చి మీ అబ్బాయికి హాస్టల్లో పిల్లల్ని కొట్టమని చెప్పారు, ర్యాగింగ్ చేయమని చెప్పారు? ఇది అందరికీ తెలిసిందే, నీకు కూడా తెలిసిందే. తెలిసినప్పుడు నువ్వేం చేసావు? కూర్చోబెట్టి చెప్పాలి కదా, అరే బిడ్డ మనం అసలే బీసీలవి, కింద నుంచి వచ్చాం పైకి,
పైన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన తొక్కేస్తారు బిడ్డ, ఎంత కష్టపడి సామ్రాజ్యాన్ని స్థాపించుకుని వచ్చాను, మరి నీ వల్ల అది ఇది అవ్వకూడదురా బిడ్డ అని చెప్పుకోకపోయావా నువ్వు ఎందుకు చెప్పలే? తొక్కేస్తున్నారని సింపుల్గా తేల్చేసే బదులు తొక్కేస్తున్నారు అని అలా కొట్టడం కరెక్ట్ అని చెప్పు నువ్వు. బండి సంజయ్ కావచ్చు, ఇవాళ భగీరథను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆ వీడియో అయితే బయటకు వచ్చింది, ఆ వీడియో అయితే ఫ్యాబ్రికేటెడ్ వీడియో కాదు, అదేమి ఏఐ వీడియో కాదు, ఆ వీడియోలో ఉన్నది భగీరథే. కొట్టిన తన్నులు తిన్న బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతనే నాదే తప్పు అని చెప్పి అతను ఒక లెటర్ కూడా రాసి ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఎంతైనా సరే ఆ అబ్బాయి తప్పే చేశాడు అనుకుందాం, పోనీ ఆ లెటర్ రాసిన దాని ప్రకారం అతను తప్పే చేశాడు, నీకెవడు ఇచ్చాడు అని కొట్టే హక్కు? ఇప్పుడు అబ్బాయి తప్పే చేశాడు పోనీ ఒప్పుకుందాం, మీరు చెప్పిందే కరెక్ట్ అన్నాం, నీకు కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నామండి, నా మాటలు మీకు నచ్చలేదు, మీ వ్యవహారం నాకు నచ్చలేదు, నేనేం చేయాలి? ఇక్కడ మా ఆఫీస్కి వచ్చారు కదా, నన్నేం చేస్తుందిలే అని మీరు నన్ను 2 పీకినా, నన్నేం చేస్తుందిలే ఈవిడ అని చెప్పి నేను 2 పీకినా కరెక్టా? సైలెంట్గా సరే మేడం మీకు నాకు కుదరట్లేదు, ఇంటర్వ్యూ ఆపేద్దాము, మీ దవ మీది నా దవ నాది అనేది ఒక పద్ధతి. అవును. అంతేగాని ఆ పిల్లవాడు ఏదో సరిగా బిహేవ్ చేయలేదని, నీ పెద్దరికాన్ని ఆమోదించలేదని, నీకు జీ హుజూర్ అనలేదని వాడిని బట్టి కొడతా ఎట్లా? అసలు ఎట్లా కొట్టారంటే అది చూస్తేనంటే రక్తం మరుగుతుంది ఎవరికైనా. అసలు ఆ పిల్లోడి తల్లి ఆ వీడియో చూసి ఎంత బాధపడి ఉంటుంది. ఆ పిల్లోడు జీవితాంతం ఇది గుర్తుంటుంది, ఆ పిల్లోడికి ఈ ట్రామా ఉంటుంది. నన్ను పలానా అప్పుడు ఇప్పుడు మనకు చూడండి, ఎప్పుడన్నా చిన్నప్పుడు ఇంకెక్కువ గుర్తుంటుంది, మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడో అంతా కలిపి వాడికి కూడా 18 ఏళ్ళు కూడా ఉన్నట్లేవు. ఇంజనీరింగ్ చేరేటప్పుడు ఎంత ఉంటాయండి? ఫస్ట్ ఇయర్ పిల్లోడు ఆ పిల్లోడు, లేదు 19 ఏళ్ళు ఉంటాయి. వాడు నువ్వు కొట్టాల్సిన అవసరం ఏంటి? అంత పుడింగి గడివా నువ్వు? ఇంకొక రోజు ఇంకో పిల్లోడిని నుంచోబెట్టి కొడుతున్నాడు, కొడుతుంటే వేరే వాడు ఎవడో వచ్చి సాయం చేయబోయాడు, నువ్వు కాదు నేను ఉన్నా కదా నేను చూసుకుంటా అని బూతులు తిట్టుకుంటూ ఆ కొట్టే విధానం ఈ వీడియోలు మనం అందరం చూసినప్పుడు బండి సంజయ్ చూసే అవకాశం ఉండదా? ఏం చేసావు అప్పుడు నువ్వు? నీ కొడుకు మీద నువ్వేమి శ్రద్ధ పెట్టావు? నీ మీద ఎవరో కుట్రలు చేసేంతలాగా నువ్వు నీ కొడుకుని ఎందుకు వదిలిపెట్టావు? సోకాల్డ్ మేధావులు కొంతమంది ఏం చెప్తున్నారంటే, అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పెంపకం ఇట్లనే ఉంటుందా, అమ్మాయికి ఎందుకు చెప్పలేదు అని అంటున్నారు. పెంపకం అనేది ఓన్లీ అమ్మాయి తల్లిదండ్రులకే వర్తిస్తుందా, అబ్బాయి తల్లిదండ్రులకు వర్తించదా? మనుషులు అనే వాళ్ళకి ఎవరికైనా సరే ఆడపిల్లకే పాలిస్తారు, మగపిల్లోడికి పాలివ్వరని కానీ, మగపిల్లోడికే బట్టలు వేస్తారు, ఆడపిల్లకి బట్టలు వేయరని కానీ ఎక్కడైనా ఉందా? ఆడపిల్ల తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు ఏంటండి, అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ అమ్మాయి 17 ఏళ్ళు అండి, అమ్మాయికి పోనీ అమ్మాయి చిన్నతనమే చపల చిత్తమే అనుకుందాం, లేకపోతే ఇంకోటి అనుకుందాం, ఆ 17 ఏళ్ళకి అమ్మాయి బరి తెగించింది అనుకుందాం, మరి వీడికి 24 ఏళ్ళు వచ్చినోడు ఎందుకు బరి తెగించాడు చెప్పండి? అంటే వీడికి లైసెన్స్ వేసుకుని పుట్టాడా? పుడతానే మగపిల్లోడు అయితే లైసెన్స్ ఉంటుందా? మగపిల్లల తల్లిదండ్రులకి ఏమీ పెంపకాలు అక్కర్లేదా? ఆడపిల్లల తల్లిదండ్రులే పెంపకం నేర్చుకోవాలా? ఏమైనా ప్రైవేట్ క్లాసులు తీసుకోవాలా? కొన్ని చెప్పండి. ఇట్లాంటి కేసులలో బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి చాలా మంది అమ్మాయిలు వెనక్కిపోతారు, కానీ ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయినే ఆమె ధైర్యాన్ని తగ్గించేటట్టు, ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటట్టు ఆ పాప ఎక్కడ బయట కనిపించడానికి వీల్లేదు, వినిపించడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆ పాపను తీసుకొని వచ్చింది ఎవరు? వాళ్ళ తల్లి. ఇప్పుడు వాళ్ళ తల్లిని డౌన్ చేశారనుకోండి మోరల్గా, కేసు ఆగిపోతుంది కదా. వీళ్ళ కుట్ర అది. వాళ్ళ తల్లిదండ్రుల మీదకి వెళ్ళే విషయం ఏంటి అంటే, తల్లిదండ్రులు ఈ అమ్మాయికి బాసటగా వచ్చారు. ఎప్పుడు వచ్చారు బాసటగా? మీరు చేసిన పనులు ఏంటి? ఈ అబ్బాయి ఇట్లా చేశాడు అని చెప్పి మీ ఇంటికి ఒక మధ్యవర్తి ద్వారా వస్తే ఎంతమందితో తిరిగింది అనే మాట నువ్వు మాట్లాడితే కదా వాళ్ళ కోపం వచ్చేసింది వెనక్కి. నువ్వు దారికి రాకపోతే కదా వాళ్ళు వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చి కూడా వాళ్ళు గమ్మునున్నారు. వాళ్ళేమి కేసులకి దీనికి వెళ్ళాలని అప్పుడు లేదు వాళ్ళకి. కానీ ఈలోపు మీరు ఏం చేశారు? సోషల్ మీడియాలో ఆ ఫోటోలు సర్క్యులేట్ చేశారు. ఇది తప్పు. రెండోది, నిర్మల్ పోలీస్ స్టేషన్లో
భగీరథ ఫ్రెండ్స్ తోటి కేసు పెట్టించారు. ఏమని, ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది అని. అమ్మ ఇదేదో విషయం ఎక్కడికో వెళ్తుంది, మనం జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు వెళ్ళారు బషీర్పేట పోలీస్ స్టేషన్కి. వెళ్తే అక్కడ ఈ పేర్లు ఇవన్నీ చూసి ఆ పోలీసులు వాళ్ళకి ఉప్పందిస్తే కరీంనగర్లో అక్కడ కరీంనగర్లోనేమో వెళ్ళగానే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఇక్కడేమో 4 గంటలు 5 గంటలు హైడ్రామా తర్వాత మేము కోర్టుకు పోతాము, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటాము, మీడియాకి వెళ్తాము అన్న తర్వాత అప్పుడు ఇక్కడ ఎఫ్ఐఆర్ చేశారు. జరిగింది ఇది. పొలిటికల్లీ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఒక హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద కేసు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని అనిపిస్తుందా మీకు? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు నిలబడ్డారు అంటే రేపేం జరుగుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ అయితే జరిగిందిగా, ఎఫ్ఐఆర్ అయితే చేశారు కదా. కానీ 4 రోజులు అవుతుంది, అసలు ఏమి ముందుకు కూడా పోతలేదు కదా. లేదు, దొరకట్లేదు. అతను అరెస్ట్ చేయాలి లెక్క అయితే. ఇప్పుడు 41 సిఆర్పిసి నోటీసులు అవేవి ఉండవు పోక్సోలో. అవును, అతను నిందితుడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. అప్పుడు 60 రోజుల లోపల లేదు 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేసే వరకు రిలీజ్ చేయకూడదు అనేది పోక్సో దీంట్లో ఉంటది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా ఆ పాప పేరు పెట్టి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ పాప హాస్టల్లో చనిపోతే దళితురాలైన పాప చనిపోతే వాళ్ళ మదర్ ఇప్పుడు కూడా తిరుగుతున్నారు, ఇప్పుడు కూడా తిరుగుతుంది. మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన కేసు అది. ఆ కేసును అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నేను న్యాయం చేస్తానని నేను గెలిచాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నేను న్యాయం చేస్తానని నేను వచ్చాడు. చివరికి ఆ కేసులో కూడా ఇట్లాగే 3 రోజులకో 4 రోజులకో బెయిల్ దొరికింది. మామూలు పరిస్థితుల్లో అయితే పోక్సోలో అంత త్వరగా బెయిల్ ఇవ్వరు. ఎందుకంటే పోక్సో కేసు అంటే మైనర్ బాలిక పైన జరిగే విషయం కాబట్టి వీళ్ళు ఈ నేరం చేసిన వాళ్ళు బయటకు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సాక్షుల్ని భయపెడతారు, లేదు అలాగే బాధితుల్ని కూడా భయపెడతారు, బాధితురాల్ని అనే ఉద్దేశంతో ఛార్జ్ షీట్ వేసే వరకు బెయిల్ ఇవ్వకూడదు అనేది. మీరేమో పోక్సోలలో బెయిల్ రావంటారు, కానీ మధ్యాహ్నము బండి భగీరథ్ యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసిరు వాళ్ళు. చేశారు. అవును, ఎట్లా వస్తుందా పోక్సో? రాదు, మామూలు అయితే రాదు. ఇప్పుడు నేను అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పింది, కర్నూలు ఎగ్జాంపుల్ చెప్పింది. అక్కడ వచ్చింది. ఓకే, అంటే అక్కడక్కడ జరుగుతాయి. ఇప్పుడు ఒకటండి, బ్రిజ్భూషణ్ ఉన్నాడు, ప్రజ్వల్ రేవಣ್ణ ఉన్నాడు. అవును, ఇలాంటి వాళ్ళకి సాగుతుంది కదా, నడుస్తుంది కదా. టికెట్లు ఇచ్చిర్రు, గెలిచారు. పార్టీలు టికెట్లు కూడా ఇచ్చినాయి అన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత. వచ్చినప్పటికీ ఒక మాజీ ప్రధానమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, అన్ని పోస్టులు ఉన్నాయి. ఆ ఇంట్లోనే అన్ని పోస్టులు ఉన్నాయి. ఈ రోజుకి దేవగౌడ్ గారు ఎంపీగా ఉన్నారు. ఆయన లేవలేడు, వ్యక్తిగత సహాయకులు లేకుండా ఆయన రాజ్యసభకు కూడా వెళ్ళలేరు, కానీ ఆయన ఇంకా స్టిల్. మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు న్యాయం ఎట్లా జరుగుతుంది? మీరు చెప్పినట్టు మొన్న కూడా పోక్సో కేసు నమోదైనాకే కదా ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తే అదే సభలో సభా వేదిక మీద కూర్చొని ఉన్నారు కదా బండి సంజయ్ గారు. కూర్చొని ఉన్నారు. ఈ బీజేపీ వాళ్ళ లెక్క ఎట్లుంటది? 25 సంవత్సరాల హిందూ మహిళని 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక ముస్లిం యువకుడు ప్రేమిస్తున్నాను అని చెప్పి పెళ్లి చేసుకుందాము అనుకుంటే దాన్ని లవ్ జిహాద్ అంటారు. మరి ఇక్కడ 17 ఏళ్ల పాపం హిందూ పాప, 24 సంవత్సరాల హిందూ పురుషుడు ఉన్న ఈ సందర్భంలో ఇక్కడ హనీ ట్రాప్ అవుతుంది. మరి ఈ వైచిత్రం ఏంటో వాళ్ళే చెప్పాలి సమాధానం. ఇప్పుడు కొంతమంది పని కట్టుకుని నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యారని చెప్పాను కదా, కొంచెం బాగా ఆలోచించుకుని వీడియోలు చేస్తున్నారని చెప్పాను కదా. వీళ్ళందరూ అలా ఏం మాట్లాడుతున్నారంటే అసలు పోక్సో చట్టాన్ని సవరించాలి అనే దాకా వెళ్ళారు. అవును, సవరించాలంట. న్యాయ నిపుణులు ఉండాలి కదా దానికి. మీరు నేను చేస్తానంటే కుదరదు. మనం ఓ చట్టం కావాలని అడుగుతాం కానీ చట్టాన్ని తీసుకురాగలం? అవును, మీడియా ట్రయల్ జరగొద్దు కదా. చట్టం తీసుకురావాల్సిన న్యాయ కోవిధులే కదా. వాళ్ళు ఏం చేస్తారు? చేయనివ్వండి. ఇంకొకటి మేడం, మీరు చాలా పోక్సో కేసులు చూసుంటారు. ఇంతకుముందు మీరు చెప్పారు గతంలో చాలా సందర్భాలలో పెట్టినాం కూడా మేము ఆ కేసులు అని. పోక్సోలో మెయిన్గా ఉండేది విక్టిమ్, బాధితురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయొద్దు అనేది చాలా సందర్భాలలో ఉంటుంది కదా. ఆమెదే కాదు,
విక్టిమ్దే కాదు, విక్టిమ్ పేరెంట్స్ది. అవును, కానీ ఇప్పుడు విచ్చలవిడిగా ఎఫ్ఐఆర్ తిరుగుతుంది, ఆమె పేరు తిరుగుతుంది, వాళ్ళ మదర్ ఫోటోలు అన్నీ తిరుగుతున్నాయి కదా, ఆ బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? ఇదంతా చేయిస్తుంది వాళ్ళే చేయిస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు సిగ్గుపడిపోయి అమెరికాకు వెళ్ళిపోవాలి, కేసు ఉండొద్దు, వాళ్ళే విత్డ్రా అవ్వాలి కేసులోంచి, మేము గెలవలేమని అది అర్థమైంది వీళ్ళకి. అందుకని వాళ్ళని మానసికంగా వాళ్ళకున్న ధైర్యాన్ని వీళ్ళు ఆ ధైర్యం మీద దెబ్బేశారనుకోండి, వాళ్ళు వీక్ అయితే ఏముంది, కేసు పోతుంది. కానీ ఇది అసలు రాజీ పడే కేసు కాదు, తెలుసా అండి? పోక్సో చట్టంలో రాజీ పడడానికి లేదు. అదే అనబోతున్నా నేను. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు కేసు పెట్టుకున్నారు, తర్వాత మేము కాంప్రమైజ్ అవుతాము అంటే అది చెల్లుబాటు అవుద్దా? అవ్వదు. దాన్ని ఏం చేస్తారంటే నీరు గారుస్తారు. సరే, పోలీసుల ద్వారా సరైన సాక్ష్యాధారాలు తీసుకెళ్ళకోకుండా దాన్ని అట్లాగే శాబిటైజ్ చేసేస్తారు. అంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. ఎవరికి పట్టింది ఈ కేసు గురించి మాట్లాడటానికి? అసలు అడగాల్సిన వాళ్ళే అడగపోతేనో మీరు నేనేం అడుగుతాం? మనకెప్పుడు కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది అయిపోయింది, రేపు ఇంకోటి వస్తుంది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది, ఏం గుర్తుంటుంది మనకి? మామూలుగా ఉమెన్ కమిషన్ ఇట్లాంటి వాటిల్లో ఈ కేసుల్ని సుమోటోగా తీసుకునే అవకాశం ఉండదా మేడం? ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది కదా, ఆల్రెడీ నమోదు అయ్యింది. నమోదు అవ్వకపోతే మాలాంటి వాళ్ళం వెళ్తాం వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గరికి, ఉమెన్ కమిషన్ దగ్గరికి, ఏంటమ్మా ఇది అని అంటాం. అంటే ఆమె ఫోన్ కొడుతుంది వాళ్ళకి. కానీ ఇప్పుడు అవసరం లేకోకుండా ఒక స్పెషల్ అధికారిని వేశారు అక్కడ. ఆమె కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది, నేను బాధితురాలతో నేను ఒకసారి ఇంటరాక్ట్ అవుతాను అని చెప్పింది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ గురించి కూడా బాగా చర్చ జరుగుతుంది. భగీరథ్ లేడు అన్నలాగానే ఉంది ఆమె స్టేట్మెంట్, మేము ఎత్తుకుతున్నాము అన్నలాగా చెప్పింది. అంటే మరి అలాగాకి ఎలా చెప్తారండి? ఇవాళ ఒక 5 స్టార్ హోటల్లో కూర్చున్నాడు అనుకుందాం, వెళ్ళి లేదు ఇంకెక్కడో కూర్చున్నాడు అనుకుందాం, లేదు దుబాయ్ పంపించారే అనుకుందాం, ఏం చేయగలుగుతారు చెప్పండి పోలీసులు? ఇప్పుడు నిన్న ఒక నిందితురాలు ఉందండి, జూబ్లీ హిల్స్లో హత్య చేసిన నిందితురాలు ఉంది. అమ్మాయి ట్రైన్ ఎక్కింది, ఆమె నాగపూర్లో దిగుతుంది అనుకున్నారు, నాగపూర్ నుంచి పూనా వెళ్తుంది అనుకున్నారు, కానీ ఆమె కాజీపేటలో దిగేసింది. ఈ సంగతి పోలీసులు ఎట్లా పసిగడతారు? ఎట్లా ఊహిస్తారు? ఊహించక ఏం చేశారు? వీళ్ళు వెళ్ళి నాగపూర్లో కూర్చున్నారు, ఆమె వస్తుంది అరెస్ట్ చేద్దాం రైల్వే స్టేషన్లో, అబ్బా ఇంత తొందరగా మనం కేసును ఛేదించినట్టు అయింది అని అనుకున్నారు. తీరా చూస్తే ఆమె రాలా. తీరా చూస్తే కెమెరాలో, రైల్వే సీసీ కెమెరాలో చూస్తే ఆమె కాజీపేటలో దిగింది. కాజీపేటలో దిగి బయటకు వచ్చిన తర్వాత ఏమి నిఘా ఉంటుంది కాజీపేటలో? ఆమె ఎక్కడికి వెళ్ళిందో అది ఇది కాదంటే హైదరాబాద్ వచ్చి కూర్చుందాము. వీళ్ళు పిచ్చోళ్ళు అందరూ దేశం అంతా ఎదుగుతారు, నేను హైదరాబాద్లో ఉంటాను. గవర్నమెంట్ వైపు నుంచి కూడా పెద్ద ప్రెజర్ కానీ, అంటే మాట్లాడాల్సిన ఒక ఇష్యూ జరిగినప్పుడు కనీసం మాట్లాడకపోవడం, మహిళా మంత్రులు కూడా దీంట్లో కనీసం రెస్పాండ్ అయితే లేరు. మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, మహిళా మంత్రులు కావచ్చు, అధికార పార్టీ నుంచి నేను చెప్తుంది. ఇప్పుడు బీజేపీ ప్రతిపక్ష పార్టీగానే ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ. ఎవరు మాట్లాడే పని లేకుండా రేవంత్ రెడ్డి గారు చట్టం ముందు అందరూ సమానులే అని రొటీన్ డైలాగ్ చెప్పేశారు. ఇంకా ఆయన అంత మాట చెప్పాక ఇంక వీళ్ళు ఏం చెప్తారండి? ఏముందండి చెప్పడానికి? ఇంకేముంది చెప్పడానికి? అందుకే ఆయన పెద్ద మనసు చేసేసుకుని పెద్దన్న పాత్ర పోషించేసేసి చెప్పేశారు. ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చాక ఇంకా కింద వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఓవరాల్గా ఈ కేసులో ఏం జరగాల్సింది ఉండే, ఏం జరుగుతుంది అనిపిస్తుంది? బాధితురాలకి న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా మీకు? అంటే ఒక్కొక్కసారి అండి, ఇప్పుడు తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్లు, ఒక్క వారం రోజుల క్రితం, 10 రోజుల క్రితం కేటీఆర్ కేసీఆర్కి పుడితే డ్రగ్ టెస్ట్కి రమ్మని అడిగాడు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, రేపు భగీరథ్ వచ్చిన తర్వాత డ్రగ్ టెస్ట్ చేయించడానికి నువ్వు సిద్ధమేనా? ఎవరో నా మీద కుట్ర చేసేశారు అని పెడబొబ్బులు పెట్టేస్తున్నావు, నువ్వు చేయిస్తావా టెస్ట్? అందుకని నాలుగు పొడుగు మాటలు మాట్లాడితే అసలు పైగా గురువింద గింజల్లాగా మన ఇంట్లో జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా కేటీఆర్ ఆయన స్టూడెంట్ డేస్లో ఇలాంటి గత్తర అయితే చేయలే, ఆయన చేయలే, ఆయన కొడుకు కూడా చేయలే. ఆ పిల్లోడు ఎక్కడో చదువుకుంటున్నాడు. మరి నీకు అంతటి పరిస్థితి కూడా లేదు నన్ను అడిగితే. నీ ఇంట్లోనే నువ్వు ఇంత కంపు పెట్టుకొని గురువింద గింజలాగా నీ కింద నలుపు నువ్వు చూసుకోకుండా వేరే వాళ్ళని ఇష్టారీతిని మాట్లాడితే ఇప్పుడు ఏం మాట్లాడుతావు చెప్పు? ఇప్పుడు ఉన్నది 2 దారులు ఉన్నాయి. ఒకటి, నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎస్ నా కొడుకు తప్పు చేశాడు, మీరు ఏం శిక్ష వేసినా కానీ నేను బద్దున్నై ఉంటాను అని చెప్పడం ఒకటి.
లేదు అంటే రాజకీయ సన్యాసం తీసుకోవటం ఒకటి. ఈ రెండే ఉన్నాయి ఆయన ముందు. ఎందుకంటే కేసు చాలా బలంగా ఉంది. పైగా ఈ పిల్లోళ్ళు వాళ్ళకి న్యాయ సలహా ఇచ్చింది ఎవరో తెలియదు కానీ కరీంనగర్లో వాళ్ళు పెట్టిన కేసే వాళ్ళకి ఇప్పుడు ప్రతిబంధకమైంది. ఎట్లా? ఆ కేసులో వాళ్ళు అడ్మిట్ చేసేసారు. నాకు తెలుసు, మేము తిరిగాము, మేము గుళ్ళు గోపురాలు తిరిగాము అన్నీ చెప్పేశాడు. ఇప్పుడు ఇతని మనస్తత్వాన్ని బట్టి కానీ, అంటే ఇంతకు ముందు గత చరిత్రను బట్టి కానీ, ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి ఉన్న పరిచయాన్ని బట్టి కానీ ఇది జరిగి ఉండొచ్చు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. పైగా ఇంకోటి, వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారు. అవును, నేను 50,000 ఇచ్చాను. ఇదేమన్నా స్థలం అమ్మకాలు కొనుగోళ్ళ భయానా ఇచ్చానంటాను. నువ్వు ఏ తప్పు చేయకపోతే 50,000 ఎందుకు ఇచ్చావు? అవును, అందరికి అదే ప్రశ్న వస్తుంది కదా. అదే ప్రశ్న వస్తుంది. నేను బ్లాక్మెయిల్ చేశారు. అందుకని ఏంటంటే ఇప్పుడు సంజయ్ ముందు ఒకటే ఉంది, బండి సంజయ్ ముందు. ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకోవటమా అది మా కోరిక కాదు నిజానికి. నీ కొడుకు అలా చేసినా కానీ నువ్వు అలాంటి వాడు మేము అనుకోవట్లా. నీ పదవి నీతోనే ఉంచుకో, కానీ ఎక్కడా కూడా నీ పదవిని ఉపయోగించకుండా నిష్పక్షపాతంగా ఒక సామాన్య పౌరుడు అయితే ఏం చేస్తారో అదే చెయ్యి. అది కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక ప్రస్తుత ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది ఈ కేసుని, ఏమైనా లోపాయకారి ఒప్పందాలు జరుగుతాయా, ఏం జరుగుతుంది అనేది మన ప్రెడిక్షన్ కాదు. మనకి ఒకటే కోరిక, బాధితురాలికి న్యాయం చేయాలి. థ్యాంక్ యూ.